హాయ్ హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి 23న మన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ కొండపనేని టౌన్షిప్లో జరిగాయండి. ఆ ఈవెంట్కి నేను వెళ్ళడం జరిగింది. సో అక్కడ నేను తీసిన కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో పెడుతున్నాను. ఈవినింగ్ 6:30 టు టిల్ నైట్ PM వరకు అయితే ఉన్నానండి. సో అంతవరకు నేను చూసిన ప్రోగ్రామ్స్ అన్నీ దీంట్లో పెట్టాను. ఎండింగ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకో విషయం అండి, సండే రథసప్తమి కదా. సో మన ఇంటి ముందు అయితే 7 వాహనాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు అయితే జరుగుతుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వాహనాలు వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ తీసి నేను ఒక వ్లాగ్లో పెట్టి ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అటు విజయవాడ ఇటు గుంటూరు నగరాల నడుమ మంగళగిరి ఎదిగేందుకు అవకాశాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటంలో మీ కృషి అనన్యం, అపారం, అమోఘం. మిమ్మల్ని చూసి గర్వపడుతోంది మన మంగళగిరి. ఇక దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా సగర్వంగా మన మంగళగిరి నిలుస్తుంది నిలుస్తుంది నిలుస్తుంది. జై హో. बाबू होमवर्क हो गया? इधर होमवर्क है? मैं हम चला था फार्मेसी. సీరియల్స్ లో కూడా చేశాను. అత్తారింటికి దారేది సెకండ్ లీడ్ లో చేశా. అండ్ నా ఈ రోజు అది జాగ్రత్త నా ప్రెసెంట్ అయితే యాంకర్, హీరోయిన్ కాదు. ఈ రోజుకి ఈ పూటకి నా రోల్ వచ్చి యాంకర్ రోల్ కాబట్టి నేను 100% యాంకరింగ్ చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇది నా మాట, ఇది నా మాట కూడా. మాటే శాసనం. అదేనా మీది కూడా? ఓకే, మీరు ఎంటర్టైన్ అవడానికి రెడీ ఉన్నారా? సరే టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేద్దాం అయితే. ఓకే ఫైన్. ఎనర్జీ టెస్ట్ ఓకేనా? ఎనర్జీ టెస్ట్ ఓకే ఓకే చూద్దాం. అయితే మీ అబ్బాయిలకి ఎక్కువ ఎనర్జీ ఉందా, మా అమ్మాయిలకి ఎక్కువ ఎనర్జీ ఉందా? సరే చలో లేడీస్ ఫస్ట్. లేదు, ఫస్ట్ జెంట్స్. ఈసారికి మీకు ఛాన్స్ ఇస్తున్నాం మేము. ఓకేనా? సరే అబ్బాయిలు, జెంట్స్, మంగళగిరి యూత్ రెడీగా ఉన్నారా? 1 2 3 కౌంట్ చెప్తా. లోకేష్ గారికి వినిపించేలా మీ ఎనర్జీ చూపించాలి. దావోస్ లో ఉన్న లోకేష్ గారు వచ్చేయాలి మన ఎనర్జీకి. 1 సౌండ్ చేయండి. ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ చెప్పండి. ఓకేనా? గట్టిగా మీ ఎనర్జీ అంతా చూపించాలి. రామ్ కి చెప్పాలి. లోకేష్ గారికి చెప్తాం. అసలు ఏం అల్లుతున్నారు మీరు? వాట్ ఈస్ కాంటిన్యూటీ? లోకేష్ గారికి గట్టిగా చెప్పేద్దాం. అండ్ 1 ఆల్ యంగ్స్టర్స్ ఇక్కడ అబ్బాయిలందరూ 2 and 3 ఎనర్జీ ప్లీజ్. చూసారా? అదండి అయిపోయిందా? అయిపోయింది కదా. మీ అబ్బాయిలకి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇది అయిపోయిన తర్వాత చెప్తా. అమ్మాయిలు రెడీయా? ఓకేనా? నేను రెడీ 1 2 3 అంటాను. దావత్ తినిపించాలా మన సౌండ్. ఓకే రెడీ 1 2 3. మా ఆడవాళ్ళకి ఎనర్జీ గొంతులో ఉంది. అర్థమైంది. ఆడవాళ్ళకి నోరు ఎక్కువ అని మాకు అర్థమైంది. అదే కదా ప్రూవ్ చేశారు ఇప్పుడు. మా ఆయుధమే మా నోరు. మీరు కండలు పెంచి కష్టపడి కండలు పెంచుతారు, మేమేమి చేయనక్కర్లా. ఒక్కసారి కొంచెం కళ్ళు మూసుకొని కోపం తెచ్చుకుంటే చాలు, కోపం లేచిపోద్ది. నవ్వుతూనే బాగుంటారు. యాక్చువల్లీ ఈ లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏం జరిగినా కూడా ఈ రోజు మనందరి ఫేవరెట్ హీరో, హీఈస్ ద రియల్ హీరో. మన లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్ లో మన ఎనర్జీతో తెలియజేయాలి.
యా మంగళగిరి అంటే లక్ష్మీ నరసింహస్వామి దేవుడు. మాస్టర్ సార్ మీ పేరేంటి సార్? శివ గారు అసలు వదలట్లేదు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో ఈ రోజు ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా మనం కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ టెంపుల్ దగ్గర గానీ మంగళగిరిలో గానీ ప్రతి ఇంచు మంగళగిరిలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఈ రోజు మనం ఈ స్టేజ్ మీద ఇదే వీడియోలో లైవ్ లో మనం చూస్తాం. చాలా మీకోసం రెడీ చేసి ఉంచాం. సో రేవంత్ కాసేపట్లో రాబోతున్నారు. గోపి టీవీని మీరు ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను చెప్పాను, మీరు ఎవరన్నా ఫోన్ ఓపెన్ చేశారా? సబ్స్క్రిప్షన్ అయిపోయిందా? యా సెండ్ చేయండి అందరికి, ఫ్రెండ్స్ అందరికి సెండ్ చేయండి. ఇంకా టైం ఉంది మాస్టర్ రండి అని చెప్పండి. సో అందరూ కూర్చోవడానికి ఇంకా ప్లేసెస్ ఉన్నాయి. సో మన ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. కాసేపట్లో రేవంత్ రాబోతున్నారు, మీ ఎనర్జీని డబుల్ ట్రిపుల్ చేయబోతున్నారు. సో ఇంకొకసారి మంగళగిరిలో మన టాలీవుడ్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. స్నేహ ఓకే ఓకే ఎవరున్నారు ఎవరున్నారు అడుగుదాం. బాలయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు మంగళగిరిలో? బాలయ్య బాబు ఫ్యాన్స్ అది మరి ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్. మా అమ్మాయి నుంచి వస్తుంది సౌండ్ ఎక్స్పెక్టెడ్. మరి नीचे ये जब तू ధైర్యం మన లోకేష్ అన్న, నడిపించే శౌర్యం మన లోకేష్ అన్న. ఎస్ ద కింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎలా ఉంది పాట? యాలగడ్డ వెంకట్రావు గారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మన లోకేష్ గారి ఖ్యాతి ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తుంది. సో ఈ మధ్య కాలంలో నేను లోకేష్ గారి స్పీచెస్ కి ఫిదా అయిపోయాను, ఆయన మాటలకు ఫిదా అయిపోయాను. ఎంత మెచ్యూరిటీ ఉందంటే ఏదైనా ఒక ఆయనలో ఏదైనా ఒక గాడ్ ఏమైనా పూనారా ఏంటి, అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎవరు చేశారు? వీళ్ళ ప్రేమ చేసిందంటారా? ప్రజలందరూ చేశారు, వీళ్ళ లవ్ చేసింది, వీళ్ళ కోసం ఏదైనా చేయాలి అని చెప్పి ఆయన పడే తప్పన మనకు అర్థమవుతుంటుంది అనమాట. నేను లాస్ట్ టైం ఇదే స్టేజ్ మీద చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయన మనందరికీ ఆయన్ని చెక్కుకుంటున్న ఒక శిల్పిలా కనిపిస్తున్నారు. ఆమె ఎస్ ప్రతి ఒక్క ఎలిమెంట్ లో ఎవరెవరైతే కామెంట్స్ చేస్తారో, ఎవరెవరైతే ఆయన గురించి వెనక మాట్లాడారో, ఈ రోజు ఒక్క మాట మాట్లాడే అవకాశం ఆయన ఇవ్వట్లేదు. సో దట్ ఈస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి మన బెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. సో ఒక స్పీచ్ లో లోకేష్ గారు ఏం చెప్పారు అంటే, నేను దేవుడిని కాదు, నేను కూడా మేబీ తప్పులు చేయొచ్చు, మీరు చెప్పండి, మేము వీలైతే మార్చుకుంటాము అనే ఒకే ఒక్క నాయకుడు చూపించండి ఎవరున్నారో. సో నిజంగా లోకేష్ గారు కాబట్టి అంత ఓపెన్ గా, అంత మెచ్యూర్డ్ గా నిజాన్ని మాట్లాడడానికి చాలా దమ్ము కావాలి. దమ్మున్న నాయకుడు మన లోకేష్ గారు. ఒక్కసారి గట్టిగా వేసుకుందామా మన లోకేష్ గారికి. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్, ఉమెన్ ఎంపవర్మెంట్
కోసం కూడా మాట్లాడారు. ఎంత అద్భుతంగా మాట్లాడారు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. ఐ నో మీరు అందరూ ఆ వీడియోస్ చూసే ఉంటారు, బట్ నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం అనమాట, ఎందుకంటే నేను బాగా ఇంప్రెస్ అయిన స్పీచెస్ లో ఈ రెండు కూడా ఒకటి ఉన్నాయి కాబట్టి. ఎనీవేస్, నెక్స్ట్ నాకైతే ఒక హుక్ స్టెప్ చేయాలనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్. ఎంత మందికి హుక్ స్టెప్స్ వచ్చు ఇక్కడ? హుక్ స్టెప్ ఎంతమంది ఆల్రెడీ నేర్చుకున్నారు మన సంక్రాంతికి? చేతిలో ఫోన్ ఉంటే స్టెప్ చిన్నోడే బయటకొచ్చాడే అటపిల్లటి అందాలే ఆక్రమించాడే. సో మంగళగిరిలో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ इतनी अच्छी आवाज और इतना अच्छा आपने परफॉर्म किया. आई थिंक प्लेबैक सिंगिंग के लिए आप एकदम परफेक्ट. आपने लेकिन एक बार घंगड़न भी गाया था जो म्यूजिशियन से है, तो आपने बहुत अच्छा गाया था. आज आप गा के सुनाओ मुझे होगा. సరిపోలేదు అనాచి. వేదిక
ధోరణి